చాలా బాగుంది. నా బెడ్ ఏదో ఓ ఇది కొంచెం విరిగినట్టుంది. ఇది మాత్రం కరెక్ట్ గా ఉంది. నా ప్లేస్ దొరికేసింది. నా రూమ్మేట్ ఎవరో? ఇక్కడ సర్వీస్ చాలా దారుణంగా ఉంది. నా సూట్ కేస్ నేనే మోసుకోవాలి, పైగా అన్ని విరిగిపోయి ఉన్నాయి. ఇక్కడ ఎలా పడుకుంటారు? నా రూమ్మేట్ కి మంచి బెడ్ ఉంది, పైగా ఆమెకి డబ్బులు అవసరం ఉన్నట్టుంది. ఓ నీ పేరు మేరీ కదా? నేను నీకు $100 ఇస్తాను. మనం బెడ్స్ మార్చుకుందామా? సరే, నువ్విక్కడ పడుకోవచ్చు. ఓ మనం ఏదో ఒకటి ఆలోచించాలి. నా డెలివరీ అతను వచ్చాడు. నేను తీసుకుంటాను. ఓ హలో. ఇదిగో నీ డబ్బులు. ఇది నా కోసమే. థ్యాంక్ యూ. నాకేమొచ్చిందో చూద్దాం. వావ్, పెద్ద పెద్ద చెక్క పలకలు. ఓకే, నేను జాగ్రత్తగా ఉంటాను. లేదు, నేను జాగ్రత్తగా లేనట్టున్నాను. నాకు ఏదో దొరికింది. ఇది కూడా నా బెడ్ లో భాగంలాగే ఉంది. మరియు ఒక డ్రిల్. చాలా బాగుంది. బయట పడదాం. అద్భుతం. నా బెడ్ అన్నిటికంటే అందంగా ఉండబోతోంది. మా నాన్న నాకు టూల్స్ వాడటం నేర్పించినందుకు ఒక కారణం ఉంది. ఇక ఇప్పుడు నా సూపర్ బెడ్ ని అసెంబుల్ చేయడం దాదాపు అయిపోయింది. సరే, ఏంటి? ఆ పేదదానికి నాకంటే మంచి రూమ్ ఉండటం అస్సలు కుదరదు. నేను కూడా నా డ్రీమ్ రూమ్ ని ఆర్డర్ చేసుకుంటాను. ఓ నా డెలివరీ వచ్చేసింది. గుడ్ ఆఫ్టర్నూన్. ఇదిగో నీ డబ్బులు. రూమ్ నడవ చివర ఉంది, 3వ తలుపు. ఓహ్, నేను బెస్ట్ రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూసావా మేరీ, నా రూమ్ కొద్ది సెకండ్లలోనే రెడీ అయిపోయింది. నా బొమ్మలతో కొంచెం జాగ్రత్తగా ఉండు, అవి నాకు చాలా ఇష్టం. ఓ అవును, ఇది బాగుంది. నా అందమైన పిక్చర్స్ చాలా బాగుంది. సరే బాయ్. నా రూమ్ అంతా సెట్ అయిపోయింది. నేను ఇక్కడ ఉండటానికి రెడీ. నా రూమ్ కొంచెం ఖాళీగా అనిపిస్తోంది. నాకు మంచి ఐడియా వచ్చింది. నాకు ఈ రెయిన్బో కర్టన్స్ కావాలి. ఆగు, ఇది కూడా నా రూమ్ లో చాలా అందంగా ఉంటుంది. నేను గోడలను డెకరేట్ చేయాలి. నాకు మంచి ఐడియా వచ్చింది. అయిపోయింది. నా బ్యాగ్ లో ఏదో ఉంది. చూడు, కత్తెర మరియు కార్డ్బోర్డ్. ఇప్పుడు ఒక క్యూట్ ఫ్లవర్ మోల్డ్ తయారైంది. నా దగ్గర కొంచెం పెయింట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో ఊహించుకోండి. గోడలన్నిటికీ పెయింట్ వేయడం. నా ఫేవరెట్ బ్రష్ ని ఉపయోగిద్దాం. చూసావా, ఇది అంత కష్టం కాదు, పైగా చాలా బాగుంది. నాకు నచ్చింది. ఓ ఆ పూలతో ఆమె ఏం ఆశిస్తోంది? ఇంకో మంచి ఐడియా. ఇందులో ఏముంది? ఖాళీ ఐస్ క్రీమ్ పుల్లలు. వీటితో అన్ని రకాల మంచి వస్తువుల కోసం ఒక మంచి షెల్ఫ్ చేయొచ్చు. గ్రేట్, నా రూమ్ అప్పుడే బాగుంది. కానీ నెక్స్ట్ ఏంటి? వావ్! ఓహ్, సాక్స్! మనకి ఇంకా ఎక్కువ కావాలి. ఇది చాలా బాగుంది. ఇవి ఎంత కలర్ఫుల్ గా బాగున్నాయో చూడండి. ఏదో తక్కువైనట్టుంది. ఓ అవును, నేను నా సాక్స్ తో ఒక పెద్ద రగ్గు చేయబోతున్నాను. అద్భుతం. ఓ ఇది కొంచెం గట్టిగా ఉంది. నేను రూమ్ మొత్తానికి సరిపోయేలా ఒక ఉయ్యాల తయారు చేసుకుంటాను. ఇది చాలా సేఫ్ గా ఉండేలా గట్టిగా కడుతున్నాను. వావ్! హాయ్ ఎమ్మా. ఏంటి? ఓ లేదు. హే ఫ్రెండ్స్, నన్ను కలవడానికి రండి. ఓ వాళ్ళు వచ్చేసారు. నేను వెళ్తున్నాను.
హాయ్ రేచల్ మరియు జెసికా, మీకు నా పేద నైబర్ మేరీని పరిచయం చేస్తాను. సరే, మీరు ఆమెకి హలో చెప్పక్కర్లేదు. మీకు నా సూపర్ రూమ్ చూపిస్తాను. మనం ఎంజాయ్ చేద్దాం. ఇది నిజంగా అద్భుతంగా ఉంది. మరియు మేరీకి ఇక్కడ నో ఎంట్రీ. నా రూమ్ దరిదాపుల్లోకి కూడా రాకు. ఏంటి? పర్లేదు, నువ్వు లేకపోయినా నేను ఏదో ఒకటి చేసుకుంటాను. ఓ, ఆ బోర్డు నేను వాడుకునేలా ఉంది. దాన్ని తీసుకుందాం. సరే, ఇక్కడ నా దగ్గర ఇంకేముంది? ఒక కోక్ బాటిల్. లోపల ఏముంది? ఓ అవును, అది నాకు కావాలి. ఇదిగో, నేను మళ్ళీ నా ఇంటికి వచ్చేసాను. నేను ఇక్కడ కోక్ బాటిల్స్ పెట్టాలి మరియు నేను దీన్ని టేబుల్ లాగా వాడుకుంటాను. దానిపైన నా చిన్న బేర్ని పెడతాను. ఖచ్చితంగా కొన్ని క్యాండీస్. ఎవరికి ఇష్టం ఉండదు? ఏంటి? ఆమె ఎందుకు హ్యాపీగా ఉంది? ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కచేరీని మాక్సిమం మోడ్ లో ఆన్ చేస్తున్నాం. ఏంటి? ఓ, చాలా సౌండ్ వస్తోంది. దీన్ని ఎలా ఆఫ్ చేయాలి? నాకేం చేయాలో తెలుసు. ఓ, వీళ్ళు నాకు పిచ్చెక్కిస్తున్నారు. సెక్యూరిటీ, ప్లీజ్ హెల్ప్ చేయండి. నా రూమ్మేట్ చాలా గట్టిగా సౌండ్ పెట్టి పార్టీ చేసుకుంటోంది. మేము దీన్ని ఇప్పుడే సెటిల్ చేస్తాము. ఏం చేస్తున్నారు అమ్మాయిలు? మీరు అల్లరి చేయకూడదు. ఏంటి? నన్ను క్షమించండి, కానీ నేను మీకు సహాయం చేయలేను. ఏంటి? సరే, నా సంగతి నేనే చూసుకుంటాను. నాకు ఐడియా వచ్చింది. నాకు బెలూన్ దొరికింది. దీన్ని ఊది సీలింగ్ కి తగిలిద్దాం. ఎమ్మా ఫ్రెండ్స్ నా దగ్గరికే రావాలనుకుంటారు. మరియు ఈ డిస్క్ కూడా ఒక మంచి రిఫ్లెక్టివ్ పీస్ లాగా ఉపయోగపడుతుంది. ఇది నా డిస్కో బాల్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అద్భుతం! వావ్! అమేజింగ్! మరియు కొంచెం లౌడ్ మ్యూజిక్. పార్టీ చేసుకుందాం బేర్. వుహూ! ఏం జరుగుతోంది? ఇంకో పార్టీనా? ఎమ్మా సారీ, కానీ మేము నీ రూమ్మేట్ ఇంటికి వెళ్తున్నాము. హాయ్ మేరీ, డాన్స్ చేద్దాం. ఓ, నన్ను వదిలేశారా? నా మేనిక్యూర్ ఎంత అందంగా ఉందో. అది ఏంటి? మేరీ, నన్ను కాపాడు. అక్కడ ఎలుక ఉంది. ఏంటి? ఏంటది? ఓకే, నేను ఇప్పుడే చూస్తాను. ఓ, ఇది ఎంత క్యూట్ గా ఉందో చూడండి. నేను దీన్ని ఉంచుకుంటాను. నాకు బోర్ కొట్టకుండా ఉండటానికి ఒక పెట్ కావాలనుకున్నాను. దీనికి ఒక మంచి కార్డ్బోర్డ్ ఇల్లు ఎలా చేయాలో కూడా నాకు తెలుసు. ముక్కలు కట్ చేసి ఒక మంచి ఇల్లు తయారు చేద్దాం. కిటికీలాకి ఖచ్చితంగా కర్టెన్స్ కావాలి. మరియు ఒక నేమ్ ట్యాగ్. నీ పేరు మిక్కీ. ఇంట్లోకి రా బంగారం. నువ్వే ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్వి. చాలా క్యూట్ గా ఉంది. నాకు కూడా ఒక పెట్ కావాలి. ఏదో ఒకటి ఆలోచిద్దాం. నాకు ప్రపంచంలోనే అత్యంత క్యూట్ పెట్ కావాలి. ఓ, ఇదిగో నా కొత్త ఫ్రెండ్. ఫ్రెండ్ ఎక్కడా? ఓ, అన్ని కుక్కల కంటే క్యూట్ గా ఉన్న ఈ రాణిని చూడండి. నీ పేరు ఫోబ్. నేనే నీ కొత్త ఓనర్ని. సరే, నువ్వు నా అంత అందంగా ఉండేలా నీ జుట్టు దువ్వుతాను. మరియు మనం కొన్ని యాక్సెసరీస్ కూడా వాడుకోవచ్చు. వావ్, నువ్వు చాలా రిచ్ గా కనిపిస్తున్నావు. ఇదిగో నీ ఫుడ్. తిను నా బంగారం. మిక్కీకి నిజంగా ఫోబ్ నచ్చిందా? చాలా ప్రేమగా ఉంది. లేదు, నువ్వు అలా చేయకూడదు. వాళ్ళు ఒకరితో ఒకరు ఉండాలి. ఆగు ఫోబ్, నువ్వు అక్కడికి వెళ్ళడం లేదు. మిక్కీ ఆగు. ఓ లేదు, నా మిక్కీకి నీ ఫోబ్ ఖచ్చితంగా నచ్చింది. అది చాలా ఫన్నీగా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరియు కింద కామెంట్ చేయండి. మనం త్వరలోనే కలుద్దాం. బాయ్.